నమస్తే అండి. అందరికీ నమస్కారం ముందుగా. హైదరాబాద్‌లో వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయి. సో, అందరం కూడా అప్రమత్తంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ముఖ్యంగా టూ వీలర్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ, ఎప్పుడు ఏ మ్యాన్‌హోల్ తెరుచుకుంటుందో తెలియని పరిస్థితులు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ వర్షాకాలం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటుగా ముఖ్యంగా రోడ్డుపై వెళ్ళేటప్పుడు బండ్లు కూడా స్కిడ్ అవుతూ ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వర్షాకాలం అన్ని రోజులు కాస్త హర్రీ బరీగా వెళ్ళకుండా ఆఫీస్‌కి కాస్త ముందుగానే వెళ్ళేందుకు టైం సెట్ చేసుకోవటం బెటర్. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మనం వెళ్ళటం ద్వారా ట్రాఫిక్ జామ్‌లు ఉన్నా, ఒకవేళ వర్షంతో ఎక్కడన్నా వాటర్ ల్యాగ్ అయినా కానీ స్లోగా మనం వెళ్ళి మన గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రెయిన్ కోట్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయండి. ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో తెలియని పరిస్థితులు. కాబట్టి రెయిన్ కోట్‌ను కూడా మనం తీసుకువెళ్ళటం మంచిది. దీంతో పాటు ముఖ్యంగా చిన్న పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి మనం. వాటర్‌లో ఆడుకుంటూ ఉంటారు. సో, ఒక్కసారిగా ఈ మ్యాన్ హోల్స్ అంటే స్కూల్స్‌కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ, షాప్స్‌కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ పిల్లల్ని ఒంటరిగా అస్సలు పంపించవద్దు. వారి చెయ్యి పట్టుకొని ఒకవేళ వెళ్ళినా మనం వెళ్ళటం మంచిది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే ఒక గంట ఆగటం వల్ల మనకు మునిగిపోయే పెద్ద ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. ఒకవేళ మనం అర్జెంట్‌గా ఆఫీస్‌కి వెళ్ళాలన్నా, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా చెప్తే అర్థం చేసుకుంటారు. మన ప్రాణం కన్నా ఏది విలువైంది కాదనేది మాత్రం ఒకసారి అందరూ కూడా గుర్తుంచుకోండి. సో, ఫ్లడ్ ఎక్కువగా ఉన్న సమయంలో ముఖ్యంగా యూసఫ్ గూడా కావచ్చు, కొన్ని కొన్ని ఏరియాల్లో వాటర్ ఫ్లడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ చూస్తే ఒక నది ప్రవహించినట్టుగా కనిపించే పరిస్థితులుంటాయి. సో, అటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట సేఫ్‌గా ఉండటం ముఖ్యం. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సమాచారం అందించి కొంచెం లేట్ అవుతుంది, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఆ వాటర్ ఫోర్స్ వెళ్ళిన తర్వాత వెళ్ళండి. కానీ ఏమీ కాదులే రోజు వెళ్ళే రహదారి అని వెళ్తే మాత్రం ప్రమాదాలు బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో పాటుగా ముఖ్యంగా విద్యుత్ లైన్‌లు ఎక్కడున్నాయో కాస్త గమనిస్తూ ఉండండి. ట్రాన్స్‌ఫార్మర్‌లకు దూరంగా ఉండండి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, కొన్ని కరెంటు స్తంభాలు ఐరన్ పోల్స్ ఉంటాయి. సో, వాటర్ ఉన్నప్పుడు కాస్త విద్యుత్ స్తంభాల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. తడిచిన పోల్స్‌ని ఎప్పుడు కూడా పట్టుకోవద్దు. పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ చెప్తూ ఉండాలి. అదేవిధంగా ఇంట్లో బట్టలు ఆరేసే టైంలో కూడా గమనిస్తూ ఉండండి. ఎక్కడికక్కడ షార్ట్ సర్క్యూట్స్ జరిగే అవకాశాలుంటే, ఆ షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా మన కాలనీల్లో ఎక్కడైనా వాటర్ ల్యాగింగ్ ఉన్నా కానీ, సో, ఇంకా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా లేకపోయినా కంప్లెయింట్ ఇవ్వటాన్ని మర్చిపోవద్దు. అది ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంబంధిత అధికారులను వెళ్లి నేరుగా కలిసి కూడా ఫిర్యాదు చేయటం పౌరులందరిగా మన బాధ్యత. ఇక వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్యానికి కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. స్కూల్స్‌కి వెళ్తూ ఉంటారు పిల్లలు. స్కూల్స్‌కి వెళ్ళటం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి తొందరగా ఈ జ్వరాలు, అదేవిధంగా ఈ జలుబు ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్లో రోగనిరోధక శక్తిని మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఫుడ్‌ను కూడా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సో, పెద్దవాళ్ళు కూడా వాటర్‌ని ఈ 4 రోజులు అంటే వర్షాకాలం అన్ని రోజులు కాచి చల్లార్చిన నీటిని తాగటం మంచిది. మన ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు. ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు. ఆరోగ్యం అనేది ఒక్కటి లేకపోతే లక్షల్లో మనం ఖర్చు చేయాల్సి వస్తుంది హాస్పిటల్స్‌లో. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళా ఒకసారి ఆరోగ్యం అనేది మనకు పాడైపోయింది అంటే మరలా ఆ స్థితికి రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక దీంతో పాటు ఒక ఇన్సూరెన్స్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కుటుంబం మొత్తానికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనిషి జీవితం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. సో, ఇక వర్షాకాలంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త నిదానంగానే వెళ్ళటానికి ట్రై చేయండి. బైక్స్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మన వల్ల మనతో పాటు మరో కుటుంబం కూడా ఈ రోడ్డు ప్రమాదంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రాఫిక్ నియమాలను పాటించండి ఖచ్చితంగా. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ, అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకోండి. ఇక వర్షాకాలంలో అయితే మ్యాన్ హోల్స్ ఎక్కడ నోరు తెరిచి ఉంటాయో తెలీదు. సో, అటువంటివి మీ కంటపడినప్పుడు కూడా ఒక ఫోటో తీసి జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పటం కానీ, లేదంటే బాధ్యతగా మనమైనా ఇంకొక ఇద్దరు ముగ్గురిని అక్కడ స్థానికుల్ని చూసి ఆ మ్యాన్ హోల్‌ని మూసివేయటం కానీ చేయటం కూడా శ్రేయస్కరం. సో, ఎక్కడా కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణాల దగ్గర కూడా హెచ్చరిక బోర్డులు కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినా ఈ గాలి దుమారానికి అవి వెళ్ళిపోవచ్చు. సో, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం ఉందని తెలిస్తే బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా అక్కడ ఒక హెచ్చరిక బోర్డును పెట్టాలి. బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది. ఇక కరెంట్ లైన్‌లకు సంబంధించి ఎక్కడికక్కడ చెట్లు పెరిగి ఉంటే మీ దగ్గరలో ఉన్న అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు మనం ఇచ్చిన తర్వాత కన్సర్న్డ్ అథారిటీస్ స్పందించే వరకు కూడా
మనం బాధ్యతగా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితులు కూడా మనపైనే ఉంటాయి. ఏ ఇంట్లోనూ ఎటువంటి ప్రమాదము జరగకూడదు. మనందరం కూడా భాగ్యనగరానికి బతుకు తెరువు కోసం వచ్చాం. ఇక్కడ కష్టపడి ఒక రూపాయి కూడబెట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎవరైతే భాగ్యనగరానికి వచ్చారో ఆ ఆశలన్నీ నెరవేరాలి. సో మన కోసం మన కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ, అదేవిధంగా ఈ వాటర్ విషయంలో కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది ఒక సజెషన్గా మాత్రమే తీసుకోండి అని చెప్పి చిన్న మనవి.